ఇన్ఫోసిస్లో 9.5 ఎల్పిఏ జాబ్ కావాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. చాలామంది ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతారు, కానీ ఎగ్జాక్ట్ ప్యాటర్న్ తెలియకుండా ఫెయిల్ అవుతారు. నేను ఈ వీడియోలో ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ గురించి అండ్ రియల్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఆన్లైన్ టెస్ట్ కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేసి చెప్తా. ఇఫ్ యు ఆర్ విజిటింగ్ మై ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైం, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ది మోర్ వీడియోస్. మనకు ఇన్ఫోసిస్ వచ్చేసి 2 పొజిషన్స్కు ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. ఇందులో ఈ ఫస్ట్ వచ్చేసి ఎస్పి, దిస్ ఈస్ ద స్పెషలిస్ట్ ప్రోగ్రామర్. సెకండ్ వన్ ఇస్ ద డిఎస్సి, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్. దీని లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా అండ్ క్వాలిఫికేషన్ బిఈఆర్ బీటెక్, ఎంఈఆర్ ఎంటెక్, ఎంసీఏ ఆర్ ఎంఎస్సి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ 2024 అండ్ 2025 అండ్ 2026 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి సిటిఏ వచ్చేసి స్పెషలిస్ట్ ఇంజనీర్కి 9.5 ఎల్పిఏ వరకు క్రాక్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఈ స్పెషలిస్ట్ ఇంజనీర్ క్రాక్ చేయలేకపోతే సెకండ్ పొజిషన్ వచ్చేసి డిఎస్సి, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్. ఒక ఎగ్జామ్తో మీరు రెండిటికి మీరు అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్, మీ పర్ఫార్మెన్స్ హైలో ఉంటే మీరు ఎస్పీకి సెలెక్ట్ కావచ్చు. దానికంటే కొంచెం లోగా ఉంటే డిఎస్సికి సెలెక్ట్ కావచ్చు. దీనికి ఎలా ప్రిపేర్ కావాలి ఇది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వన్స్ అగైన్. ఇది ఇన్ఫోసిస్ హాఫ్ క్యాంపస్లో మెయిన్గా మనకు 2 రోల్స్ ఉంటాయి. 2 off campus role, that is the first one is the SP, means specialist programmer. Second one is the DSC, digital specialist engineer. ఈ స్పెషలిస్ట్ అండ్ ప్రోగ్రామర్కి 9.5 ఎల్పిఏ వరకు ఇస్తారు. అండ్ ఈ డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ 6.25 ఎల్పిఏ. ఇది క్రాక్ చేసిన వాళ్ళకు. ఇది ఎట్టిస్తారంటే బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు అనేది ఈ శాలరీ అనేది డిసైడ్ చేస్తారు ఇక్కడ, బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. దెన్ ఇక్కడ మెయిన్గా మనకు ఆన్లైన్ సెలక్షన్, ఆన్లైన్ అసెస్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఆన్లైన్ అసెస్మెంట్ ఇక్కడ మనకు ఫస్ట్ రౌండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేయకపోతే నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో ఈ రౌండ్ని సీరియస్గా తీసుకొని సీరియస్గా మీరు ప్రిపేర్ కావాలి. ఈ రౌండ్లో ఏమేమి ఉంటాయి అనేది, ఫస్ట్ రౌండ్ 1 ఇది వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్. ఓకే, దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇందులో వచ్చే సిలబస్ ఏమిటంటే ఫస్ట్ కోడింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కోడింగ్ రౌండ్ ఉంటుంది. ఈ ఆన్లైన్ అసెస్మెంట్ ఫస్ట్ కోడింగ్ రౌండ్. ఈ కోడింగ్ రౌండ్లో మీకు మెయిన్గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఈజీ, మీడియం అండ్ మూడోది హార్డ్. ఈజీ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అందరూ చేస్తారు, కానీ మీడియం సాల్వ్ చేస్తే కొంచెం స్ట్రాంగ్గా మీ ప్రొఫైల్ ఉంటుంది. అండ్ హార్డ్ది సాల్వ్ చేస్తే మీరు పక్కా ఎస్పీ రోల్కు సెలెక్ట్ అవుతారు. ఓకే, ఇందులో వచ్చే టాపిక్స్ ఏమిటంటే ఫస్ట్ అరేస్ అండ్ స్ట్రింగ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ థర్డ్ వన్ is the గ్రాఫ్స్ అండ్ రికర్షన్. వీటిల్లో మీరు తోపు అయితే ఈ కోడింగ్ సెషన్ మీరు పక్కా క్లియర్ చేస్తారు. ఓకే,
దీని స్ట్రాటజీ ఎలా అంటే ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేయండి, తర్వాత మీడియంకి వెళ్ళండి, అప్పుడు కానీ టైం ఉంటే తర్వాత ఈ హార్డ్ది ట్రై చేయండి. మీరు ఫస్ట్ ఈ హార్డ్కి వెళితే మీరు మీ టైం మొత్తం వేస్ట్ చేసుకుంటారు. ఓకే. సెకండ్ అంటే లాజికల్ లాజికల్ ఆర్ ఎల్స్ సుడోకో క్వశ్చన్స్, సుడోకో కోడ్. ఇది ఏమిటి అంటే ఇందులో మెయిన్గా మీకు క్వశ్చన్ ఉంటుంది, దాన్ని అవుట్పుట్ మనం ప్రిడిక్ట్ చేసి చెప్పాలి. కోడ్లో ఎర్రర్ ఫస్ట్ కనిపెట్టాలి. ఓకే. ఇది ఎలా ఉంటుంది అంటే మీ థింకింగ్ అబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మెయిన్ మీ థింకింగ్ అబిలిటీని టెస్ట్ చేస్తుంది. దెన్ థర్డ్ సెక్షన్ వచ్చేసి యాప్టిట్యూడ్. ఈ యాప్టిట్యూడ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇందులో అది వచ్చేసి మెయిన్లీ నెంబర్ సిరీస్ అండ్ ఇది లాజికల్ ప్యాటర్న్స్ ఉంటాయి, కానీ మన మెయిన్ ఫోకస్ వచ్చేసి కోడింగ్ మీద ఉండాలి. ఓకే. నెక్స్ట్ హౌ టు దే సెలెక్ట్. మీరు ఈ ఎగ్జామ్లో ఈ మొత్తం కంప్లీట్ చేసి మీ ఎగ్జామ్ క్వాలిఫై అయింది అంటే హౌ టు దే సెలెక్ట్ మీన్స్ మీ పర్ఫార్మెన్స్ బేస్గా వాళ్ళు ఫిల్టర్ చేసి 2+ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసి ఉంటే 2+ క్వశ్చన్స్కి మీరు క్లియర్ చేసి ఉంటే మీకు హెచ్పి రోల్, స్పెషలిస్ట్ ఇంజనీర్ రోల్కి మీకు ఛాన్స్ ఉంటుంది. లేదా 1 to 2 క్వశ్చన్సే సాల్వ్ చేసి ఉంటే దీనికి డిఎస్సి రోల్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. లేదు దీనికంటే మీరు అస్సలు చేయలేదు అంటే 0 to 1 ఉంటే మీరు పక్కా రిజెక్ట్ అవుతారు. ఓకే. సో కోడింగ్ రౌండ్ అనేది డిసైడ్ చేస్తుంది మీ ఫ్యూచర్ని ఇందులో. ఓకే. వన్స్ మీ ఎగ్జామ్ కానీ కంప్లీట్ అయితే మీకు రౌండ్ టూలో మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ వాట్ దే ఆస్క్డ్ అంటే ఫస్ట్ కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, దెన్ డిబిఎంఎస్, ఓఎస్, ఊప్స్ ఈ మొత్తం అడుగుతారు. మీ ప్రాజెక్ట్ గురించి కూడా డీటెయిల్గా అడుగుతారు. అంటే మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారు, మీరు ఏమైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ చేశారా డీటెయిల్గా. అంటే ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ చేయకపోతే ఇక్కడ కూడా మీరు రిజెక్ట్ అవుతారు. సో మీకు ఈ టెక్నికల్ రౌండ్ కూడా క్లియర్ అయితే రౌండ్ 3 ఇది వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. వన్స్ మీ టెక్నికల్ రౌండ్ క్లియర్ అయితే మీకు హెచ్ఆర్ రౌండ్ వచ్చేసి సింపుల్గానే ఉంటుంది. బేసిక్ క్వశ్చన్స్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై యు ఆర్ చూసింగ్ ద ఇన్ఫోసిస్, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్స్, లైక్ ఇలాంటి సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. సో మీ మెయిన్ ఫోకస్ రౌండ్ 1 అండ్ రౌండ్ 2లో ఉండాలి అంతే. అండ్ సో మీరు ఇప్పుడు దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తా. ఓకే. హౌ టు ప్రిపేర్ ఫర్ ఫస్ట్ ఎస్పీ రోల్కి వస్తే మీరు మెయిన్గా డిఎస్ఏని ప్రాక్టీస్ చేయండి. ఇందులో మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ వల్ల మినిమం మీడియం నుంచి హార్డ్ లెవెల్లో ఉండాలి. ఓకే. ఇది అండ్ ఇక్కడ మీరు మెయిన్ ఫోకస్ మీ టైం కాంప్లెక్సిటీని మీరు తగ్గించుకోవాలి. దెన్ డిఎస్సి రోల్కి అయితే సేమ్ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండి ఇక్కడ క్లౌడ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. క్లౌడ్ నాలెడ్జ్ అండ్ జస్ట్ బేసిక్ ప్రాజెక్ట్స్. ఓకే. ఇది మీరు అప్లై చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఇది మొత్తం ఓకే, మీరు ఫైనల్గా మీరు జాబ్స్కి అప్లై చేస్తున్నారు, కానీ రెజ్యూమ్ స్ట్రాంగ్గా లేకపోయినా మీకు రిజెక్ట్ అయిపోతుంది. సో చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. మీరు మీ రెజ్యూమే ప్లస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కరెక్ట్గా తీసుకుంటేనే మీకు జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
మీకు ఇన్ఫోసిస్ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫ్రెషర్స్కి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, నేను గైడ్ చేస్తా. డిఎం డిఎం చేయండి రెజ్యూమే అని, లేదా ఇన్ఫోసిస్ అని డిఎం చేయండి, నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా.